ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము నూతన సంవత్సరమున నిర్ణయాలు. నూతన సంవత్సర నిర్ణయాలు. గత సంవత్సరమునకు వీడుకోలు పలికి ఈ నూతన సంవత్సరమునకు ఆహ్వానము తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఈ విధంగా మనం అందరము దేవుని మందిరంలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఈ సంవత్సరం అంతా దేవునిలో మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. దేవుడు కోరేది మన నుండి అదే. ఈ నూతన సంవత్సరంలో 1 జనవరి 2024లో మనం అడుగుపెట్టి ఆయనను ఘనపరుస్తున్నాం. అది ఎంత ధన్యత ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ. దేవుడు మరి నూతన సంవత్సరంలో ఏమని మాట్లాడుతున్నాడో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ద్వారా ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథంలో నుండి 65వ కీర్తన 11వ వచనం. Psalms 65th chapter 11th verse. సంవత్సరమును నీ దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరము మనకేమనుగ్రహించబడ్డది? దేవుడు మనకేమిస్తున్నాడు? దయాకిరీటం. ఈ దయాకిరీటము మీ అందరి తలలపై ఉన్నది. హల్లెలూయా. కనిపిస్తుందా? కనిపిస్తలేదు. నీవు బ్రతకడమే ఆయన దయ. అది నీకు ఒక కిరీటం. మనకు ప్రాణం ఇచ్చిందంటే ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నామనంటే అది దేవుని యొక్క దయ. కనుక దేవుడు నీకు దయా కిరీటాన్ని ఈరోజు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నీ జాడల సారము వెదజల్లుచున్నవి అనగా మనకు దేవుడు ఆయుష్నిస్తూ ఉంటే ఇంత చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని చప్పట్లు కొడుతూ పాటలు పాడుతున్నాం. హల్లెలూయా. అంటే నీ నోటి నుండి వస్తున్న పాటల ధ్వని వెదజల్లుతూ ఉన్నది దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మరి సంవత్సరమును దయా కిరీటము అనే బహుమానము నీకు ఇస్తూ ఉన్నాడు. గుర్తెరిగి పాత వాటికి సమాధి చేసి కొత్త వాటి మీద మన పునాదిని వేసుకుంటూ ఉన్నాం. పాత వాటికి ఏం చేస్తున్నాం? సమాధి చేస్తున్నాం. అనగా పాత అలవాట్లు. పాత వాటికి సమాధి చేయడం అంటే మనలో ఉన్న పాత పద్ధతులు, పాత అలవాట్లు, పాత ఆచారాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? సమాధి చేయాలి. ఇంతకుముందు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతుండేవాడివి, ఇంతకుముందు సినిమా పాటలు పాడుతుండేవాడివి, ఇంతకుముందు సీరియళ్ళు చూస్తుండేవాడివి, ఇంతకుముందు అబద్ధాలు చెప్పేవాడివి, ఇంతకుముందు కొట్లాటలు పెట్టేవాడివి. ఇవన్నీ మనుషులలో దూరి పనిచేస్తూ ఉంటాయి. ఏం మాట్లాడతారో మనకు తెలియదు. మంచివారితో ఏం మాట్లాడాలి, చెడ్డవారితో ఏం మాట్లాడాలి కూడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అవన్నీ ఏం కావాలండి? సమాధి కావాలి. పాత వాటికి ఏం చేయాలి? మనము సమాధి చేయాలి. కొత్త వాటికి మనము కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అనగా పునాది వేసుకోవాలి. 2023 అయిపోయింది. కనీసం ఈ 24లోనైనా మన మనసును మార్చుకుంటే దేవుడు హగ్గై 2:19 ప్రకారము ఐ విల్ బ్లెస్ యూ, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇప్పటి నుండి, ఈ రోజు నుండి నీవు దేవుని వాక్యాన్ని వింటున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? పాత వాటికి సమాధి చేసినప్పుడు. నీ నిర్ణయాలు కొత్త వాటి మీద ఉంచాలి. క్రొత్త బట్టలు వేసుకుంటే మనకేమనిపిస్తుంది?
సంతోషం, ఆనందం. బట్టలు వేసుకున్నంత వరకే ఆనందం, అయిన తర్వాత దుఃఖమా? యేసు ప్రభువును కలిగి ఉండి మనము జీవిస్తే ఎప్పుడూ మనకు సంతోషమే. హల్లెలూయా. కనుక మనము దేవుణ్ణి కలిగి ఉండాలని మన పునాదులు మరి కొత్త వాటి మీద వేసుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. 119వ కీర్తన 112వ వచనం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వరకు మనము నిర్ణయాలు తీసుకోవాలి. మనము చేసుకునే నిర్ణయాల మీద మన బాధ్యత, భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే నిర్ణయాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మన భవిష్యత్తు మరి ఆధారపడి మన నిర్ణయాల మీద ఉండాలని దేవుని వాక్యము చెప్తూ ఉంది. మనం ఏదైనా నిర్ణయం చేసుకుంటే ఆ నిర్ణయం ప్రకారము మనము చేయగలుగుతాం. నిర్ణయం లేకుండా ఏది చేసినా అది ఫలించదు. మనము చేసుకునే నిర్ణయాల మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నిర్ణయము మనము ఏది చేసుకుంటే అది మన పట్ల నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరములో నేను దేవుని స్తుతించాలని నీవు ఇంటి దగ్గర నిర్ణయం చేసుకుంటావు. ఆ నిర్ణయం ప్రకారము దేవుని మందిరంలోనికి నీవు వస్తావు. అక్కడ నిర్ణయం నీవు చేసుకోలేదనుకో, దేవుని మందిరానికి రాలేవు. కాబట్టి మన నిర్ణయం మీద మనము ఆధారపడి ఉంటుంది మన భవిష్యత్తు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు ఈ మాటలను తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. హబక్కు 3rd chapter 2nd verse. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞానమునకు తెచ్చుకొనుము. ప్రైజ్ ద లార్డ్. దేవుడు జ్ఞానాన్ని తెచ్చుకోమంటూ ఉన్నాడు. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి దేవునికి మనము జ్ఞాపకార్థంగా ఉండాలి. నీలాంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే మనము దేవుని దృష్టిలో ఎలా ఉండాలో అది మనం నేర్చుకోవాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ మాటలను తెలియజేస్తూ మన నిర్ణయాల విషయమై మాట్లాడుతున్నాడు. సంవత్సరాలు జరుగుతుండగా మనకు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఈ నూతన సంవత్సరంలో మనం ఏ విధంగా ఉండాలి అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఇల్లు కడతాం, ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటాం. ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కడితేనే చక్కగా కనపడుతుంది. ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టకపోతే అంతా వంకర తింకర ఉంటుంది. ఇప్పుడు ఈ పూలు డెకరేషన్ చేయబడ్డాయి. ఇది డెకరేషన్ చేసేవారికే తెలుసు, కానీ నీకు తెలుసా? డోర్కు డెకరేషన్ చేయబడ్డాయి. ఆ డోర్ డెకరేషన్ చేసేవారికే తెలుసు, కానీ మనకు తెలియదు. వాళ్ళు ఎట్లెట్లా పెట్టాలి, ఎట్లెట్లా అమర్చాలి వాళ్ళకే తెలుసు. కనుక నిర్ణయం, ఈరోజు నూతన సంవత్సరంలో నీవు చేసుకునే నిర్ణయాల మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ యొక్క మాటలను తెలియజేస్తూ మనతో మాట్లాడుతున్నాడు. 2వ దినవృత్తాంతములు 8వ అధ్యాయం 12వ వచనం. అది మొదలుకొని సొలొమోను తాను మండపము ఎదుట కట్టించిన యెహోవా బలిపీఠము మీద దహన బలులు అర్పించుచు వచ్చెను. అతడు
అనుదిన నిర్ణయ చెప్పున. సొలొమోను బలిపీఠము కట్టాడు. సొలొమోను బలిపీఠము కట్టాడు. దాని మీద ఏం అర్పిస్తూ ఉన్నాడంటే దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. బలిపీఠం మీద ఏం అర్పించబడుతుంది? దహన బలి అర్పించబడుతూ ఉంటుంది. సొలొమోను అది చెయ్యాలని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడు చేయాలని? అనుదినము, డే బై డే. ఆ రోజుల్లో మన పాపము పోవడానికి, ప్రాయశ్చిత్తము జరగడానికి బలిని అర్పించేవారు. నమ్మకం ఏంటంటే ఆ యొక్క బలి అర్పిస్తే నా పాపాలు వెళ్ళిపోతాయి, నా కోరికలు తీరుతాయి, నేను అనుకున్నది జరుగుతుంది. ఆ నిర్ణయాలతో ఆ రోజుల్లో దహన బలిని అర్పించేవారు. యేసుప్రభు అది చూసి ఇక పశువుల రక్తము, వాటి రక్తము, వీటి రక్తము అవసరం లేదు, నేనే యేసుప్రభు రూపంలో ఈ లోకంలో జన్మించి వారి కొరకు సిలువలో బలైపోతానని చెప్పి ఆయన బలైపోయాడు. కానీ అప్పుడున్న నిర్ణయం ఏంటంటే సొలొమోను అనుదినము నేను దేవునికి దహన బలిని అర్పిస్తాను. హల్లెలూయా. ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం మీద మనము ఆధారపడి ఉండాలి. మనం నిర్ణయం తీసుకుంటాం కొంతమంది, అబ్బా ఓల్డ్ ఇయర్లో నేను చేసిన ఇక పాపము తప్పు ఈ న్యూ ఇయర్లో చేయను, ఇక నేను చెయ్యను అని అనుకుంటారు. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటారు, సంతోషం. అయిన తర్వాత మళ్ళా పాతది మొదలవుతుంది. దేవుని బిడ్డలారా, అదే మహా భయంకరం. నీవు చేసుకున్న నిర్ణయము దాని మీద నీవు కరెక్ట్గా లేవు, నీ నిర్ణయం మీద నీవు సరిగ్గా లేవు కాబట్టి నీవు ఏది దేవుణ్ణి అడిగినా దేవుని నుండి పొందుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ ఫౌండేషన్ ఈజ్ నాట్ కరెక్ట్, నీ పునాది సరిగ్గా లేదు కాబట్టి కదిలిపోతూ ఉన్నావు. నీ పునాది కరెక్ట్ ఉంటే దేవుడు నిన్ను వర్ధిలింపజేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. ఎక్కడికి వెళ్ళి అంటున్నాడు ఈ మాట? దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సేవకుని ద్వారా మాట్లాడుతున్నాడు. అలనాడు హగ్గై అన్నాడు, గ్రంథంలో ఎక్కడో రాయబడ్డది. కానీ అలా దేవుడు దేవుని సేవకుని ద్వారా అందులో నుండి బయటికి తీసి మాట్లాడుతున్నాడు. నేను మిమ్మును ఆశీర్వదించదను. ఈ సంవత్సరంలో అందరినీ ఆశీర్వదిస్తాడంట దేవుడు. హల్లెలూయా. సంతోషమా? నువ్వు ఏ కష్టంలో ఉన్నా దాంట్లో నుంచి దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తా అని మాట్లాడుతున్నాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉంటే దేవుడు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాడు. దేవుడు మన జీవితాన్ని మారుస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని విని మనము నిర్ణయం తీసుకోవాలి. ఒకటి, కొందరు నిర్ణయాలు చేసుకుంటారు. రెండవది, మరికొందరు గొప్ప నిర్ణయాలు చేసుకుంటారు. మూడవది, కొందరు ఏ నిర్ణయాలు చేసుకోరు, వయస్సు మళ్ళాక నిర్ణయాలు చేసుకుంటారు. ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుని పని చెయ్యరు. ముసలితనం వచ్చిన తర్వాత నేను దేవుని పని చేస్తా అని అనుకుంటూ ఉంటారు. ముసలితనం వచ్చిన తర్వాత నడవలేవు, కూసోలేవు, మీదికి ఎక్కలేవు, ఏ పని సరిగా చెయ్యలేవు. ఎప్పుడు చేయాలి? నీకు యవన ప్రాయము వచ్చినప్పుడు ఆయన కాడిని మోస్తే అది నీకు శక్తినిస్తుంది. హల్లెలూయా. అది నీకు బలమునిస్తుంది. కాబట్టి అందుకే వాక్యంలో ఉంది, యవన కాలమున నా కాడి మోయిట నరునికి మేలు. ఎవరికి మేలు? నరునికి మేలు. ఆ కాడి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క సువార్త. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు నిర్ణయాలు రావు,
అనుమానాలు వస్తాయి. ఎప్పుడు ఏజ్ అంతా అయిపోయిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అనుమానాలు వస్తూ ఉంటాయి, అనుమానాలు ఎక్కువైపోతాయి. ఇన్ని సంవత్సరాల నుంచి నేను దేవుని దగ్గరికి వస్తున్నా పోతున్నా, నా ఏ కార్యాలు జరుగుతలేవు. ఎందుకు? అంత అనుభవించిన తర్వాత బైబిల్ పట్టుకొని బయటికి వెళ్తూ ఉంటాం. కొంతమందికి బైబిల్ పట్టుకొని రావాలంటే కూడా సిగ్గు. ఆ పక్కోళ్ళు చూస్తారేమో, ఈ పక్కోళ్ళు చూస్తారేమో. నీ నిర్ణయం కరెక్ట్గా లేకపోతే సిగ్గే పడతారు నిన్ను చూసి, నువ్వు చేసే లెక్కలు చూసి. కాబట్టి మన నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం. కనుక నీవు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలో బైబిల్ గ్రంథంలో కొందరిని పరీక్షించుకుందాం. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 5వ వచనం. సామ్స్ 135 5th verse. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేనెరుగుదును. కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా గొప్పవాడని నేనెరుగుదును. యెహోవా గొప్పవాడనియు నేను ఎరుగుదును, సమస్త దేవతల కంటే. ఎలాంటి వాడంట? నీ దేవుడు ఎలాంటి వాడు? నీ దేవుడు ఎలాంటి వాడు? నీ దేవుడు ఎలాంటి వాడు? హల్లెలూయా. నీ దేవుడు చాలా గొప్పవాడండి. దావీదు అది తెలుసుకొని ఆయన దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అనగా ఈ లోకంలో అనేక రకాలైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు. అందరికన్నా ఎలాంటి వాడు నీ దేవుడు? ఎలాంటి దేవుడు నీ దేవుడు? హల్లెలూయా. దేవుడు ఎంత సంతోషపడుతుండో, నన్ను ఎంత మంచిగా మెచ్చుకుంటున్నారు ప్రార్థన వీరుల సంఘస్థులు. దావీదు ఆ విధంగా మెచ్చుకున్నాడు దేవుణ్ణి. కనుక దేవుని బిడ్డారా, దేవుడు ఈరోజు నీ నిర్ణయాన్ని చూస్తున్నాడు. దేవుణ్ణి వెదకాలి అని ఒక రాజు నిర్ణయము చేసుకున్నాడు. నేను ఒక స్థలము చూచు వరకు నా గుడారములో ప్రవేశించను, నిద్రపోను అని దావీదు రాజు దేవుని కొరకు నిర్ణయించుకొనెను. నేను నిజమైన దేవుణ్ణి చూడాలి అని వెతుకుతున్నాడు. రకరకాలైన దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి బైబిల్లో చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు, కొంతమంది పేర్లు తెలుసు అంతే. ఆ రోజుల్లో విపరీతమైన పూజలు జరిగాయి, పునస్కారాలు జరిగాయి. కాబట్టి అందరికన్నా గొప్పవాడు ఎవరో దావీదు కనుక్కొని ఆయనను ఆరాధించాడు, స్తుతించాడు. కాబట్టి మనము కూడా వేకువనే వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. దొరికే కాలమున మనకు యేసుక్రీస్తు దొరుకుతాడు. హల్లెలూయా. ఈ కాలం ఏ కాలం? యేసయ్య కాలం. ఎందుకు యేసయ్య కాలంలో ఉన్నాం? కేవలము ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ, రక్త ప్రోక్షణ కలుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, బట్ శరీర రూపకంగా వచ్చి ఆయన రక్తాన్ని కార్చాడు కాబట్టి మనకు పాప క్షమాపణ ఆ యేసుక్రీస్తులో నుండే కలుగుతుంది. ఆయనను మనం ఏ విధంగా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. వెతికితేనే దొరుకుతాడు. రెండవది 1 Corinthians 2nd chapter 2nd verse. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నేను ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. అపోస్తలుడైన పౌలు నిశ్చయించుకుంటున్నాడు, ఆ సిలువ మీద వ్రేలాడిన ఆ నిజమైన దేవుడు యేసుక్రీస్తు తప్ప నేను ఎవ్వరిని గుర్తే పట్టను. హల్లెలూయా.
ఈరోజు నీ నిర్ణయం కూడా అదే విధంగా ఉండాలి. యేసుక్రీస్తును తప్ప ఎవరిని మనము నమ్మొద్దు. ఎన్ని రకాలైన అద్భుతాలు చేసినా మనం నమ్మొద్దు. సైతానుడు ఆ విధంగా చేస్తూ మనుషులను గలిబిలి చేస్తూ ఉంటాడు. కాబట్టి అపోజిన పౌలు ఆయన ఒక్కడే నిజమైన దేవుడని నమ్మాడట. నమ్మి ఆయన సువార్తను ప్రకటించాడు. హల్లెలూయా. ఆయన సువార్తను అనేకులకు తెలియజేస్తూ ఉన్నాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏ దాన్ని నేను ప్రకటింపను అని పౌలు పవిత్ర అంశాల్లో ఇది మొదటిది. పౌలు సువార్తను గురించి నిర్ణయాలు తీసుకున్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. సువార్త అనేక రకాలుగా ప్రకటించబడుతూ ఉంది. సువార్త అంటే మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. అంటే మంచిది. అంటే మంచిది. ఈ మంచి వార్త ప్రకటించబడుతుంది. ఎన్ని రకాలుగా? అనేక రకాలుగా ప్రకటించబడుతుంది. వాక్యము చెప్పడంలో సువార్త ప్రకటించబడుతుంది. కరపత్రాలు ప్రింట్ చేసి పంచడంలో సువార్త ప్రకటించబడుతున్నది. పాటలు పాడుతూ ఉంటే సువార్త ప్రకటించబడుతూ ఉంది. ప్రార్థన ఒక వ్యక్తి చేస్తూ ఉంటే సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. స్టార్ పెడితే సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. క్రిస్మస్ ట్రీ పెడితే సువార్త ప్రకటించబడుతూ ఉంటుంది. ఎవరి సువార్త? యేసు సువార్త. హల్లెలూయా. ఈ విధంగా ఎన్నో రకాలుగా క్రీస్తు ప్రకటించబడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు అది బాగా తెలిసి ఆయన సువార్తను ప్రకటిస్తున్నట్లుగా వాక్యంలో చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. రోమన్స్ 1st chapter 14th verse. క్రీస్తు దేశస్థులకును క్రీస్తు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను. ప్రైజ్ ద లార్డ్. ఈయన రుణస్థుడైపోయాడు. ఎవరెవరికి? అనేక ఇతర దేశాలకు కూడా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ జ్ఞానులకు కూడా ప్రకటిస్తున్నాడు. జ్ఞానులు అంటే చాలా తెలివిగలవారు. తెలివిగల వారికి కూడా యేసుక్రీస్తు తెలియడం లేదు. ఎవరికి? తెలివిగల వారికి యేసుక్రీస్తు తెలియడం లేదు. క్రీస్తును ప్రకటించడానికి పౌలు నిర్ణయం తీసుకున్నాడు. రుణస్థుడైపోయినాడు. భాష తెలియని వారికి కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. భాషను తెలియని వారికి ఎలా మనం సువార్త ప్రకటిస్తాం? భాష రాదు, ఎట్లా సువార్త ప్రకటిస్తావు? కళ్ళున్నాయి, నీవు చెప్పనికి రాదు. నీ నాట్య ప్రదర్శన ద్వారా ఆయన చూసి అడుగుతాడు, ఏంది, ఎందు గురించి ఆడుతున్నారు ఈ నాట్యం అని. అంటే యేసు ప్రభు జన్మదిన సందర్భంగా ఈరోజు ఆ క్రిస్మస్ సందర్భంగా నాట్యం ఆడుతున్నారు. ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడని సువార్త ప్రకటించబడుతున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం తీసుకునే నిర్ణయాల మీద మనము ఆధారపడి ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున నిర్ణయము చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు చక్కటి సమయం. జనవరి 1 రోజున ఈ 2024లో ఆయన మందిరంలో కూర్చున్నావు. దేవుని సేవకుడు చక్కటి దేవుని మాటలు మీకు వినిపిస్తూ అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ వాడుతూ చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానులకు కూడా ఈ మర్మం తెలియదు యేసయ్య గురించి. కాబట్టి ఈరోజు ప్రభువా, జ్ఞానులకు కూడా నేను సువార్త చెప్పాలా? హల్లెలూయా. జ్ఞానులకు కూడా నేను సువార్త చెప్పాలా ప్రభువా, నన్ను అభిషేకించు అని దేవుని అడుగు. ఆయన అభిషేకము దేవుడు నీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి నీవు దేవుణ్ణి అడిగితే అది నీకు ఇవ్వబడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగువానికి ప్రతిదీ ఆయన ఇచ్చును. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ మాటలను
ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడవాడను కాను అపోజిట్ పౌలు అంటున్నాడు. బైబిల్ పట్టుకొని చర్చికి రావడానికే సిగ్గు. ఏం క్రైస్తవుడు అండి, ఏం యేసు ప్రభు నమ్ముకున్నారండి మీరు? సరే, ఒక కాలం వస్తుంది, బైబిల్ గుంజేస్తారు, తీసుకుపోనివ్వరు. నువ్వు ఇప్పుడే తీసుకొస్తలేవు, ఇక అప్పుడేం తీసుకొస్తావు? సెల్ ఫోన్ అయితే మర్చిపోకుండా తీసుకొస్తావు. కొంతమంది అయితే బైబిల్ మీద పెట్టేస్తారు, చర్చికి పోయేటప్పుడు బైబిల్ తీసి దుమ్ము దులుపుతారు. అంటే వాళ్ళు ఒక్కసారి తీసుకుపోతారో చదువుతారో చదవరో మళ్ళీ అట్లనే పెడతారు. రోజు చదవండి బైబిల్. హల్లెలూయా. చదువు వచ్చిన వారు, చదువు లేని వారు పక్కలో పెట్టుకోండి, మెత్త కింద పెట్టుకోండి. చదువు వచ్చిన వారు మాత్రం చదవండి. అమ్మా బైబిల్ అంతా చదవాలనా అనుకోవచ్చు. లేదు, దావీదు కీర్తనలు చదవండి, చాలా బాగుంటుంది. దావీదు కీర్తనలు ఒక్కొక్క చాప్టర్ చదవండి. ఇంత పొడుగు ఉన్నదనుకో చాప్టర్, దాన్ని 3 భాగాలుగా చేసుకొని చదవండి. నేను ఎందుకు చదివిస్తాను, ఎందుకు ప్రాక్టీస్ చేపిస్తాను? ఒక్క చాప్టర్, అమ్మా ఇంత పొడుగున్నది, నేను చదివే వరకు నాకు టైం అయిపోతుంది స్కూల్కి పోయేది. అవును, అవుతుంది. మరి నువ్వు తొందరగా లేస్తే చదువుకోవచ్చు, నువ్వు లేట్గా లేచి నాకు టైం అయిపోతుందని చెప్తే నువ్వు ఏడే చదువుతావు. కాబట్టి డివైడ్ చేసుకొని చదవాలి. యోహాను సువార్త బాగా చదవండి, అపోస్తల కార్యం బాగా చదవండి. నేను చేసే క్రియలన్నీ కూడా ఎక్కువ అపోస్తల కార్యంలో ఉండేటివి చేస్తూ ఉంటాను. ఆయన శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు ఎలా మొదటి శతాబ్దంలో క్రీస్తును ప్రకటించినారో, ఎలాంటి ప్రార్థనల ద్వారా భూమిని ఇట్లా వణికించినారో, అవన్నీ కూడా అపోస్తల కార్యంలో ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ మాటలు మాట్లాడుతున్నాడు. రుణస్థుడుగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి, సిగ్గుపడు వాడవుగా ఉండకూడదు. 3వది యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్నే కోరుకోమంటున్నాడు, ఆ రోజుల్లో యెహోషువ ఉండే ప్రాంతమంతా కూడా వారి దేవతలను వారు పూజిస్తూ ఉన్నారు. వారి మధ్యలో యెహోషువ స్పెషల్గా ఎన్నుకోబడ్డాడు. హల్లెలూయా. స్పెషల్గా దేవుడు యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. యెహోషువ ఊరికే ఉండకుండా ఆయన ఏం చేశాడంట, తన కుటుంబాన్నంతా దేవుణ్ణి ఆరాధించేవాడుగా తయారు చేశాడు. హల్లెలూయా. మరి నీ కుటుంబంలో నీ భర్త మిమ్మల్ందరినీ ఆరాధన చేసే వ్యక్తిగా చేస్తున్నాడా? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చేటట్లు చేస్తున్నాడా? సరే, భర్త సరిగ్గా లేడు, మరి భార్య కుటుంబాన్ని దేవునిలో ఎదిగేలాగున చేస్తుందా? నేను నా కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పగలుగుతుందా? చెప్తున్నాడా? యెహోషువ మాత్రం, మీరు ఎవరిని ఏమన్నా చేసుకోండి, ఎక్కడికన్నా పోండి, కానీ నేను మాత్రము నా దేవాతి దేవుడైన యేసు క్రీస్తును ఆరాధిస్తా. హల్లెలూయా. నీ కుటుంబం ఈరోజు ఆయనను ఆరాధిస్తుందా? దేవుడు అడుగుతున్నాడు. నీ కుటుంబం ఆరాధించకపోతే నీవు ఆశీర్వదించబడవు, నీవు దీవించబడను. ఎందుకు అంటే నీ కుటుంబం దేవుని సన్నిధిలో లేదు. ఒక సంఘానికి దేవుడు ఒక కుటుంబాన్ని కట్టుబడి పెడతాడు. కాబట్టి ఆ సంఘములో మనము ఎదుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని బ్లెస్ చేస్తాడు. దేవుని మందిరములో
వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే దేవుడు నా యేసు దేవుడు. కాబట్టి మనము ఆశీర్వదింపబడాలంటే మరి యెహోవా నువ్వు ఏ విధంగా యెహోషువ సేవించాడో ఆ విధంగా నీవు నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటాడు ఈ యెహోషువ. కుటుంబము చాలా విలువైంది కాబట్టి ఈ మాట యెహోషువ చెప్తూ ఉన్నాడు. కుటుంబం ఎలాంటిదట? విలువైనది. ఆ కుటుంబంలో ఏ ఒక్కరు ఏదైనా తప్పు పని చేస్తే అతన్ని పట్టుకొని పోతారు. ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. ఆ కుటుంబం అంతా బాధపడుతుంది. తనకు తెలిసిన వారందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కాబట్టి కుటుంబం ఎట్లుండాలా? బాగుండాలా. కుటుంబము చాలా విలువైనది. ఈరోజున నీ కుటుంబం ఎలా ఉంది? కొన్ని కుటుంబాలలో అయితే ఏం కొట్లాడతారంటే అట్లా కొట్లాడతారు. కొట్లాట ఎందుకు వస్తుంది? చిన్న విషయమే. టీ తీసుకురామంటే ఆమె తీసుకురాలేదు. చిన్న విషయమే అర్థం చేసుకోవచ్చు కదా. దానికి పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, నీ కుటుంబము సరిగ్గా ఉంటేనే నీ సాక్ష్యం సరిగ్గా ఉంటుంది. నీ కుటుంబం సరిగ్గా లేకపోతే నీకు సాక్ష్యం ఉండదు. నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు? నీ గురించి ఎవరు సాక్ష్యం చెప్తారు అని అంటే నీ ఇంటి పక్కోళ్ళే. నీ ఇంటి పక్కోళ్ళు, నీ ఇంటి ఎదురుంగోళ్ళు, నీ ఇంటి వెనుకోళ్ళు చెప్తుంటారు. అరే ఎప్పుడు శబ్దాలు వస్తుంటాయి. ఎవరైనా చుట్టాలు పోతుర్రు అనుకో, భార్యాభర్తలు కొట్లాడుతూ ఉంటారంట. ఎందుకు? మళ్ళా చుట్టాలు రావద్దని. ఇట్లాంటి కుటుంబాలు ఉన్నాయమ్మా. ఇట్లాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున యెహోషువ కుటుంబం గురించి చెప్తున్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము, స్తుతించదము, ఆరాధించదము, మహిమపరచదము, కొనియాడదము. ఎవరిని బట్టి? ఆ యేసయ్యను బట్టి. హల్లెలూయా. 4వది లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఇద్దరు దొంగలు సిలువ మీద వ్రేలాడుతూ ఉన్నారు. ఇద్దరు దొంగలు సిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఒక దొంగ యేసు ప్రభును చూసి, అయ్యో నేను పాపం చేసిన, నేను మోసం చేసిన, నేను యేసు ప్రభుని అప్పగించిన, పాపం ఆయన నా కొరకు బాధపడుతున్నాడని చెప్పి ఆయనకి ఏమొచ్చిందంట? మారు మనసు వచ్చిందట. మారు మనసు వచ్చింది. దేవుని బిడ్డలారా, ఎంతకాలం బ్రతికినా నీకు మార్పు రాకపోతే నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటావు. కొంతమందికి మార్పు రాదండి. కొంతమందికి మార్పు రానే రాదు. మార్పు రానంత వరకు అట్లనే ఉంటావు. చనిపోయిన తర్వాత నరకానికి పోతావు. ఈ భూలోకంలో ఉన్నప్పుడే నీవు మార్పు చెందాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఇది చేస్తాను, అది చేస్తాను, పాట పాడతాను, బల్ల ఇస్తాను, నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దొంగ నిర్ణయం తీసుకున్నాడు. అంటున్నాడు యేసయ్యతో, అయ్యా నేను నీతో పరదేశంలో ఉండాలని ఆశపడుతున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఎంత మంచి మాట. నిర్ణయం తీసేసుకున్నాడు. శిలువ మీదనే వేలాడుతున్నాడు. ఆయనకు నిర్ణయం వచ్చింది. ఈరోజు నీవు కూర్చొని దేవుని మాటలు వింటున్నావు. ఈరోజు నీ నిర్ణయం ఏ విధంగా ఉందో ఒకసారి పరీక్షించుకో. ఈరోజు నీవు కూడా అనుకోవాలి, ప్రభువా నా ఆత్మ కూడా నశించిపోవద్దు, నేను ఆ రాజ్యానికి రావాలి, ఆ విధంగా నేను నడుచుకోవాలి ప్రభువా, నీకు తగినట్లుగా నేను జీవించాలి ప్రభువా
అని దేవుణ్ణి నీవు ప్రార్థన చేయాలి. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆ దొంగ నిర్ణయం తీసుకున్నాడు, ఆయన పరదేశంలోనికి ప్రవేశించాడు. ఇంకొక దొంగ నిర్ణయం తీసుకోలేదు, ఆయన నరకంలోనికి వెళ్ళిపోయాడు. ఇద్దరు దొంగలు ఆ శిలువ మీద వ్రేలాడుతున్నాడు. ఒక దొంగ దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు, ఒక దొంగ నరకానికి వెళ్ళిపోయాడు. నిర్ణయం నిమిషంలో ఆయనకు ఆ రాజ్యాన్ని ప్రవేశించగలిగాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మరి మాటలు మాట్లాడుతున్నాడు. శిలువపై ఉన్న రెండవ దొంగ ఆయన తీసుకున్న సొంత నిర్ణయం, యేసు నా సొంత రక్షకుడిగా అంగీకరించడం. సమయమును సద్వినియోగం చేసుకున్నాడు, ప్రభువుతో అభయం వాగ్దానం పొందాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి వాగ్దానం పొందాడు, సమయాన్ని వృధా చేసుకోలేదు. ఆ దొంగ ఒప్పుకోకుండా ఉన్నట్లయితే ఆయన కూడా నరకానికి వెళ్ళిపోయేవాడు. సమయాన్ని ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. హల్లెలూయా. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అమ్మో, ఇక చనిపోతే ఈ పాప క్షమాపణ నాకు దొరకదు, కాబట్టి నేడే రక్షణ దినం, రేపు నా దినం కాకపోవచ్చు. చాలామంది ఈ దినాన్ని చూడకుండా గతించిపోయిన వారు ఉన్నారు, ఎగిరిపోయినారు. వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఫస్ట్ తర్వాత మారుతా, ఫస్ట్ తర్వాత నేను అన్నీ వదిలేస్తా అనుకున్నారు. ఫస్ట్ రాకముందే 31కే వెళ్ళిపోయినారు. సమయం రేపు నీది కాదు, నేడే రక్షణ దినం. కాబట్టి క్రీస్తును అంగీకరించు, నీ నిర్ణయాన్ని ప్రభువుతో చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. 5వది, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధులుగా కావాలంట. ఈ పరిశుద్ధత నాకు చాలు అని అనొద్దు. ఏం కావాలా? మనము ఇంకా హోలీనెస్లోనికి రావాలా, ఇంకా పరిశుద్ధత మనకు కావాలి, పరిశుద్ధులముగా కావాలి. అన్యాయస్తుడు అన్యాయం చేస్తూనే ఉంటాడు, త్రాగుబోతు త్రాగుతూనే ఉంటాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తూనే ఉంటాడు, దొంగతనం చేసేవాడు దొంగతనం చేస్తూనే ఉంటాడు, ఏది చేయాలో అది చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే వానికి వాక్యం తెలియదు, వాక్యంలో ఏం రాసిందో ఆయనకు తెలియదు. కాబట్టి ఆ పనులు చేసేవారు చేస్తూనే ఉంటారు. కానీ పరిశుద్ధులు, సంఘానికి వచ్చిన వారందరూ మీరు ఎట్లుండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. మీరు ఇంకా హోలీనెస్లోనికి రావాలి, ఇంకా పరిశుద్ధత మీరు పొందుకోవాలి. ఎందుకు? మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులయ్యుండుడి అని వాక్యంలో ఉన్నది. యేసును నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకొని నిర్ణయాలు తీసుకుంటాం. బాప్తిజం తీసుకున్న వారంతా పరిశుద్ధులే. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వారు ఎవరంట? పరిశుద్ధులు. ఎందుకంటే మారు మనసు పాప క్షమాపణ కలిగి బాప్టిజం తీసుకుంటున్నారు. పాత జీవితాన్ని అంతా నీటిలో సమాధి చేస్తున్నారు. నూతనంగా క్రీస్తులో ప్రయాణం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధుల లోపల అపరిశుద్ధత రాకూడదు, అది చూసుకోవాలి జాగ్రత్తగా. పాప క్షమాపణ నీకు ఉన్నది, కానీ నీవు పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడాలి. అప్పుడే పరిశుద్ధ జీవితము ఆరంభమవుతుంది. యేసు రెండవ రాకడ వచ్చేంత వరకు లేదా ప్రాణము పోయేంత వరకు పరిశుద్ధతను యోసేపులా కాపాడుకోవాలి. నిర్ణయము తీసుకున్నవారు నష్టము జరిగినను మాట తప్పరు. నిర్ణయం తీసుకుంటే ఏం కావాలా? ఎంత కష్టం వచ్చినా ప్రభువుని మనం వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. దేవుణ్ణి మనము వదిలిపెట్టకూడదు. చాలామంది కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలేస్తూ ఉన్నారు.
దేవుని బిడ్డలరా, ప్రభువుని నమ్మిన తర్వాత పెళ్ళిళ్ళు అని చెప్పి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు ప్రభువుని నమ్మిన వారు. అది శాపంగా మారుతుంది. అదంత పెద్ద స్టోరీ నేను చెప్పనులే, కానీ ఒక సంఘటన జరిగింది కాబట్టి కష్టం మీద కష్టం. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తున్నారు. ఏంది బ్రదర్, మా పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఆయన చూపించిండు, ఈ సంబంధం మేము చేసుకున్నాం, ఇట్లా అయిపోయింది మాది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన వారిని చేసుకుంటే మీ జీవితము ధన్యం. హల్లెలూయా. అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. చర్చ్ కని వెళ్తూ ఉంటారు, ప్రార్థన కని వెళ్తూ ఉంటారు, లేకపోతే నువ్వు అటు నేను ఇటు. కాబట్టి మనము నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటున్నామో దాని విషయమై నేను మాట్లాడుతున్నాను. అదే కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం, Psalms 15th chapter 4th verse. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ప్రైజ్ ద లార్డ్. మాట తప్పరు, నష్టము జరిగినను మాట తప్పరు. కాబట్టి దేవుని నమ్మిన నీవు నీ మాట తప్పుతున్నావేమో, ఈరోజు తప్పకుండా నేను దేవుని నమ్మినను కాబట్టి నేను ఏదైతే మాట ఇస్తానో నేను నెరవేరుస్తాను, ఆ మాట ప్రకారం జీవిస్తాను అని నిర్ణయము నీవు తీసుకోవాలి. ప్రియమైన వారలారా, ఈ రోజున నీ నిర్ణయము ఏమిటి? ఒక ప్రశ్న, ఒక క్వశ్చన్ మార్క్. నీవు ఆన్సర్ దేవునికి చెప్పాలి నీ నిర్ణయాన్ని బట్టి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.